సో రీసెంట్గా నేను ఒక శిశు విహార్ను, ఒక హోమ్, అది శిశు విహార్ హోమ్, అది విజిట్ చేయడం జరిగింది. అందులో మీరు నమ్మండి నమ్మకపోండి, న్యూ బోర్న్ చైల్డ్ నుండి, అంటే అప్పుడే పుట్టిన బేబీ, డేస్ బేబీ, 1 వీక్ డేస్ బేబీ నుండి డిగ్రీ చదివే పిల్లల వరకు ఉన్నారు అందులో హోమ్లో. సపరేట్ ఒక 1000 మంది ఉన్నారు. ఆ హోమ్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ హోమ్, ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ హోమ్, గవర్నమెంట్ హోమ్. అది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే అసలు నో వన్ బిలీవ్. అంత కార్పొరేట్ హాస్పిటల్ కానీ, కార్పొరేట్ హౌస్ కానీ, ఒక హోటల్, ఒక నీట్ హోటల్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారో అంత మెయింటైన్. 6 months, 4 months, 5 months పిల్లలు ఉన్నారు. నేను అక్కడ వాళ్ళని అడిగాను, ఏమమ్మా మరి పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారు, మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే ఆ అమ్మాయి మెల్లిగా చెప్తుంది, వాళ్ళ పిల్లలు సార్ అని చెప్తుంది. అంటే కొద్దిసేపు నాకు అర్థం కాల. వాళ్ళ పిల్లలు ఎందుకు అంటే వీళ్ళంతా పోక్సో విక్టిమ్స్, దానివల్ల వాళ్ళు సిపి గారు అన్నారు రిహాబిలిటేషన్, దిస్ ఈజ్ ద రిహాబిలిటేషన్. ఈ పోక్సో విక్టిమ్స్ను అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు కానివ్వండి, అబ్బాయి తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరు తీసుకోవడానికి ముందుకు రానప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి వాళ్ళని షెల్టర్ ప్రొవైడ్ చేసి వాళ్ళను వాళ్ళ పిల్లల్ని పోషిస్తూ ఉంది. సో మరి ఊరికే పోషిస్తే లాభం లేదు కదా, ఎన్ని రోజులు పోషిస్తుంది? రేపు అబ్బాయికి మేజర్ అవుతాడు, మేజర్ అయ్యి ఉంటాడు, ఈ అమ్మాయి మేజర్ అవుతుంది. మేజర్ అయిన తర్వాత మరి వాళ్ళ ఇష్టం కదా, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా పోవచ్చు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది అక్కడ. ఎవరెవరి ఇంట్రెస్ట్ ప్రకారం, ఒకరికి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరికి ఫుడ్ మిషన్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకొకరికి సమ్ యాక్టివిటీ, వాళ్ళకి ఏదో అంటే కంప్యూటర్ ఆపరేషన్ కానివ్వండి, సమ్ స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి అందులో ట్రైనింగ్ ఇచ్చి దానికి ఒక సపరేట్ వింగ్, వాళ్ళకి టీచర్స్ని పెట్టి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇప్పించి రేపు బయటకు పోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండేటట్టుగా వాళ్ళను తయారు చేయడం జరుగుతూ ఉంది అక్కడ కనీసమైన ఒక 600 నుండి 700 మంది పిల్లలు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి తెలియదు, పిల్లలకు కూడా తెలియదు, గవర్నమెంట్ కూడా తెలియదు, వాళ్ళు చెప్పడం లేదు. సో వీళ్ళందరినీ చదివించి హాస్టల్లో ఉంచి వాళ్ళకు మెయింటెనెన్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళు కంప్లీట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడుతున్న తర్వాత వాళ్ళని బయటకు పంపిస్తారు. బయటకు పంపించిన తర్వాత కూడా గవర్నమెంట్ వాళ్ళను మీద వాచ్ ఉంటుంది, ఏ విధంగా పోతున్నారో, వాళ్ళని ఏమైనా చేస్తున్నారా అనేది. ఇంత సిస్టమ్ పనిచేస్తూ ఉంది అన్నమాట ఒక చిన్న తప్పిదానికి గవర్నమెంట్. సో చాలామంది అనుకుంటారు. అదేవిధంగా ఇంకొక జువెనైల్ హోమ్ వెళ్ళాం. జువెనైల్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు, బాల నేరస్తులు. వెళ్ళిన తర్వాత అక్కడ జనరల్గా నా క్యూరియాసిటీ ఏంటంటే ఈ పిల్లలు ఎందుకు నేరానికి పాల్పడుతున్నారు అనేది తెలుసుకోవాలి. ఒక ఇద్దరిని అడిగాను, బాబు నువ్వేం చేస్తావు అన్నా. అదే సార్ నేను మా అమ్మని చంపేశాను. ఓకే. ఇంకో అతను, బాబు నువ్వేం చేస్తావు అన్నా. మా ఓనర్ని చంపేశాను సార్ అన్న. ఎందుకు అన్నా. నేను నా దాన్ని పని చేయించుకున్నాడు కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు సార్ అన్నాను. మరి ఏం చేసావా అన్నాడు. అక్కడ ఒకటి రాయి ఉండే సార్, రాయి తీసుకుని మీద ఒకటి చచ్చిపోయాడు అన్నా. ఓకే. ఈ విధంగా రకరకాల యాటిట్యూడ్స్, రకరకాల నేరాలు, రకరకాల ప్రవృత్తులు గల పిల్లలు అక్కడ ఉంటారు. మరి వీళ్ళందరినీ ఒక దారికి తీసుకురావాలంటే ఎంత కష్టం. మన ఇంట్లో ఉన్న 2 పిల్లలనే మనం కంట్రోల్ చేయలేము. సో ఇంతమందిని మరి వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ కంట్రోల్ చేయాలా, వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలా, వాళ్ళకు ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు, ఒక సైకాలజీ డాక్టర్ ఏదో ఉంటారు, ఇంకో డాక్టర్ ఉంటారు. వీళ్ళకి డాక్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, చెప్పడం మర్చిపోయినా. ఆ శిశు విహార్లో డాక్టర్ కూడా
24 hours ఉంటారు పీడియాట్రిషియన్. సో ఈ విధంగా కరెక్షనల్ హోమ్, దాని హోమ్ పేరే కరెక్షనల్ హోమ్ అని పెట్టారు ఈ బాల నేరస్తులది. సో వాళ్ళకు కూడా కార్పెంటరీ కానివ్వండి, వేవింగ్ కానివ్వండి, డ్రైవింగ్ కానివ్వండి, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్పించి వాళ్ళను రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు అంటే సమాజం బాగు కోసమే. ఎవరి కోసం? మీ అందరి కోసం, మనందరి కోసమే. ఈ కార్యక్రమాలన్నీ మీకు తెలియాలంటే ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఎందుకు మీ విలేజ్లో కానివ్వండి, మీ గల్లీలో కానివ్వండి, మీ ఇంకెక్కడోనో కానివ్వండి, ఎవరైనా అనాథ దొరికారు అనుకోండి, మీరు ఏం చేయాలంటే మీకు తెలియదు. అనాథ దొరికాడు పట్టించుకోకుండా పోతే లాభం లేదు కదా. దానికి ఒక శిశు విహార్ ఉంటుంది, ఒక ఆర్ఫనేజ్ ఉంటుంది, అది గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అక్కడ వేస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది అనేది మనకు తెలియాలి. ఆ తెలియడం గురించే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికైనా ఇటువంటి సంఘటనలు ఎదురు కావచ్చు. అయినప్పుడు మనం కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ పిల్లల్ని సరైన హోమ్కు కానీ తరలించినట్టయితే వాళ్ళు గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం పెంచడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మన దగ్గర మన స్టేట్లోనే కాదండి, వేరే స్టేట్ నుండి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా చిన్న చిన్న విషయాలకు రీసెంట్గా 3 days బ్యాక్ బాయ్స్ హోమ్ విజిట్ చేశాను. అక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళ సూపరింటెండెంట్ చెప్తున్నాడు, సార్ వీళ్ళు మన స్టేట్ కాదు, వేరే స్టేట్ అన్నారు. వేరే స్టేట్ అంటే ఎక్కడ? అస్సాం, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్. అంత దూరం నుండి ఇంత చిన్న పిల్లలు ఎట్లా వచ్చారు అని నాకు అర్థం కాలేదు. ఎట్లా వచ్చారంటే ఆయన చెప్తున్నాడు, తల్లి తండ్రి ఏదో విషయంలో కోపడినందుకు వాళ్ళ మీద కోపం వచ్చేసి ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్లో దిగారు. మైనర్స్ అంతా 10 years, 15 years. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, అసలు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పోక్సో విక్టిమ్స్ ఎస్పెషల్లీ ఎందుకు దీనికి బలవుతున్నారు అనేది అంటే, అక్కడ డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళను అబ్జర్వ్ చేసిన సైకాలజిస్ట్ కానివ్వండి, చెప్పిన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్, వాళ్ళ చిల్డ్రనే పోక్సో విక్టిమ్స్ అంటారు, మైనర్స్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్, బీదవాళ్ళు. ఎందుకు మరి ఇటువంటి చేస్తున్నారు అంటే అట్రాక్షన్, చిన్న చిన్న విషయాలకు అట్రాక్షన్. సెల్ ఫోన్ లేనప్పుడు మనం బతకలేదా అంటే బతికాం. మరి ఇప్పుడున్న జనరేషన్ బతకటం లేదు. అది ఇప్పించే స్తోమత తల్లిదండ్రులు లేనప్పుడు మరి ఏం చేయాలి? అది ఆలోచించుకోవాల్సిన విషయం, మేము సమాధానం చెప్పడం కాదు. ఇంకో సెకండ్ ఇష్యూ ఏంటంటే, ప్రాపర్గా పిల్లల్ని అబ్జర్వ్ చేయకపోవడం. తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, కాలేజ్ కంటే కాలేజ్కి వెళ్తున్నారా, ఇంకెక్కడికి వెళ్తున్నారు, స్కూల్ అంటే స్కూల్కే వెళ్తున్నారా, ఇంకెక్కడికి వెళ్తున్నారు అనేది ప్రాపర్ సూపర్విజన్ లేకపోవడం. ఈ 2 కారణాల వల్ల ఇప్పుడు మన స్టేట్లోనే ఈ పోక్సో కేసెస్ పెరగడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈ పోక్సో కేసు కానివ్వండి, యాక్ట్ కానివ్వండి లేకుండే. మనం ఒక యాక్ట్ తెప్పించుకునేంత వరకు వచ్చామంటే ఈ క్రైమ్ ఏ లెవెల్లో ఉందనేది మనం ఆలోచించాలి. దీనికి కారణం అంతా ఎవరు? సో ఈ విషయాలన్నీ ఐ థింక్ పారాలీగల్ వాలంటీర్స్, ప్యానల్ అడ్వకేట్స్, legal aid council, and even I request the president of the Bar Association Warangal to enlighten the people in the village on these issues.
సో దట్ అట్లీస్ట్ మనం కొంచెమన్నా ఈ నేరాలు కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మన ప్రెసిడెంట్ గారు, జిల్లా జడ్జి గారు కానివ్వండి, సెక్రటరీ మహేష్ నాథ్ కానివ్వండి, సో ఇది కొంచెమన్నా మనం తగ్గించాలంటే సమాజం కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. ఒకే పోలీస్ శాఖ కానివ్వండి, న్యాయశాఖ కానివ్వండి, అక్కడ పరిపాలన విభాగం కలెక్టర్స్, ఎస్పీలు, జడ్జిలు వాళ్ళు ఏం చేయలేరు, కొంతవరకే చేయగలుగుతారు. సమాజం మారాలంటే సమాజంలో ఉన్న మనుషులలో మార్పు రావాలి. ఈ కలెక్టర్లలో, ఎస్పీలలో, మాలలో మార్పు కాదు, అక్కడ మీలో మార్పు రావాలని మేము కోరుకుంటాము. మార్పు రావాలి అంటే దానికి ఎడ్యుకేషన్ అవసరం. అందుకే చెప్పాను, ముందు ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎడ్యుకేషన్కి ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ లా స్టూడెంట్స్ కూడా వచ్చారు కాబట్టి మీరు జస్ట్ లా స్టూడెంట్సే కాదు, యూ హ్యావ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ. యూ షుడ్ ఆల్సో బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ త్రూ యువర్ కాలేజ్. మీ ప్రిన్సిపల్తోనే కానివ్వండి, మీ వైస్ ఛాన్సలర్తో కానివ్వండి, ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు కూడా చేయొచ్చు. మీరు చేయకూడదని కాదు, మేము స్టూడెంట్స్మే, మేము అడ్వకేట్ అయిన తర్వాత చేస్తామని కాదు. సో మీరు కూడా చేయొచ్చు, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. దీస్ ఆర్ ఆల్ థింగ్స్. ఒక వింగ్ చేసే పని కాదు ఇదంతా, ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ సొసైటీ. ఇవన్నీ పోతే మరి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తున్నారు, మరి ఇస్తారా, అది అతను సరిగా చేస్తాడా చేయడా అనేది ఒక డౌట్ చాలామందికి. అడ్వకేట్ సరిగా చేస్తాడా చేయడా అనేది అటువంటి డౌట్ ఏం అవసరం లేదమ్మా. ఈ మధ్యలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుప్రీంకోర్టు జడ్జి గారు టైమ్ అండ్ అగైన్ ఆయన ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కాకుండా క్వాలిటీ లీగల్ ఎయిడ్ ఉండాలి అనేది ఆయన ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నేను 302 అంటే మర్డర్ కేసు ట్రయల్ చేస్తున్నప్పుడు ఆ కేసులో ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని ఎంగేజ్ చేయాల్సి వచ్చింది. మస్ట్ థ్యాంక్ఫుల్ టు పీడీజే నరసింహరావు గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ కలెక్టర్స్ బోత్ డిస్ట్రిక్ట్స్ అండ్ కమిషనర్ అండ్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ Warangal. Thank you very much. Thank you very much, sir, for the Chief Guest Address.